ఇరాన్తో సీజ్ ఫైర్, పాకిస్తాన్ను బ్రోకర్గా మార్చిన ట్రంప్. ఇరాన్తో ఫైట్ చేయలేకే షరీఫ్ను తెరపైకి తీసుకొచ్చాడా? సీజ్ ఫైర్ ఎపిసోడ్లో పాక్తో అగ్రరాజ్యం ఆడిన గేమ్ ఏంటి? డ్రాఫ్ట్ పాకిస్తాన్స్ పీఎం మెసేజ్ ఆన్ ఎక్స్. సీజ్ ఫైర్ వెనుక అసలు రహస్యాన్ని బయటపెట్టిన అక్షరాలు ఇవే. షరీఫ్ ట్వీట్లో అత్యంత వినయంతో ఒక శుభవార్తను తెలియజేస్తున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తమ మిత్ర దేశాలతో కలిసి లెబనాన్, ఇతర ప్రాంతాలతో సహా అన్ని చోట్ల తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుంది. వివేకవంతమైన చర్యను నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇరు దేశాల నాయకత్వానికి నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇంతవరకు చూస్తే సాధారణ దౌత్య ప్రకటనలాగే అనిపించింది. ఇది స్వయంగా షహబాజ్ షరీఫ్ రాసిన పోస్ట్ లాగే అనిపించింది కూడా. కానీ ఇది ఎవరో పంపిన సందేశం అని తెలియడానికి ఎంతో టైం పట్టలేదు. ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాన్ని ఎడిట్ చేశారు షరీఫ్. ఈ మార్పును గమనించిన సోషల్ మీడియా వినియోగదారులు వెంటనే స్పందించారు. ట్వీట్ ఎడిట్ హిస్టరీని పరిశీలించినప్పుడు అసలు విషయం బయటపడింది. మొదటిగా పోస్ట్ చేసిన వర్షన్లో డ్రాఫ్ట్ పాకిస్తాన్స్ పీఎం మెసేజ్ ఆన్ ఎక్స్ అనే వాక్యం ఉండడం సంచలనంగా మారింది. దీంతో వైట్ హౌస్ పంపిన సందేశాన్నే షరీఫ్ పోస్ట్ చేశాడని తేలిపోయింది. కానీ షరీఫ్తో అమెరికా ఈ ట్వీట్ ఎందుకు చేయించింది? ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి పాకిస్తాన్ను ఒక బ్రోకర్గా ట్రంప్ వాడుకుంటున్నాడు. ఇరాన్తో సరిహద్దు పంచుకుంటున్న దేశం కావడం, ఇస్లామిక్ దేశంగా ఇరాన్తో పాకిస్తాన్కున్న సంబంధాల వల్ల పాకిస్తాన్ మాటను ఇరాన్ వినే అవకాశం ఉంటుందని అమెరికా భావిస్తోంది. అమెరికా నేరుగా ఇరాన్తో చర్చలు జరపడం కంటే పాకిస్తాన్ వంటి దేశాల ద్వారా మెసేజ్ పంపడం దౌత్యపరంగా సులభం. అందుకే ట్రంప్ కూడా తన ప్రకటనల్లో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అమెరికా మద్దతు దక్కాలంటే ట్రంప్ చెప్పినట్లు వినాల్సిన పరిస్థితి. అందుకే అమెరికా ఇచ్చే స్క్రిప్ట్ ను పాక్ ప్రధాని పోస్ట్ చేస్తున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి. కానీ ఇరాన్ను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ షరీఫ్ను అడ్డుపెట్టుకొని ఆట ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు కథంతా ఇక్కడే ఉంది. ట్రంప్ డెడ్ లైన్ లోపు ఇరాన్ లొంగిపోకపోతే ఒక నాగరికత అంతమైపోతుంది అని హెచ్చరించాడు. కానీ ఇరాన్ను దెబ్బకొట్టే సత్తా అమెరికా దగ్గర లేదు. ఉంటే ఈ యుద్ధం ఇన్ని రోజులుగా కొనసాగేదే కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా ఫోన్ చేసి బ్రతిమిలాడారని, వారి కోరిక మేరకే తాను 2 వారాల టైం ఇస్తున్నానని ట్రంప్ ప్రకటించాడు. దీనివల్ల నేను భయపడి ఆగలేదు, పాకిస్తాన్ అడిగితే మానవతా దృక్పథంతో ఆగాను అని ప్రపంచానికి చెప్పుకోవడానికి ట్రంప్కు ఒక అవకాశం దొరికింది. ఇంకా వివరంగా చెప్పాలి అంటే అమెరికా నేరుగా ఇరాన్తో మాట్లాడితే అది తన ఓటమి అవుతుంది. అదే పాకిస్తాన్ ద్వారా మాట్లాడితే అది ఒక మధ్యవర్తిత్వం అవుతుంది. ఇదే ట్రంప్ అసలు ప్లాన్. అందుకే షరీఫ్ ఎలాంటి ప్రకటన చేయాలో కూడా వైట్ హౌసే రాసి పంపించింది. ఆ సందేశాన్ని కనీసం ఎడిట్ చేయకుండా పోస్ట్ చేసి పరువు పోగొట్టుకున్నాడు పాక్ ప్రధాని. ఇక రెండో పాయింట్, చమురు ధరలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం. ఇరాన్ హార్ముజ్ ని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోయింది. దీనివల్ల అమెరికాలో ఇంధన ధరలు రెట్టింపయ్యాయి. యుద్ధం మరింత ముదిరితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే మధ్యవర్తిత్వం పేరుతో ఇరాన్ ఆ జలసంధిని తెరిచేలా చేయడం ట్రంప్ అసలు లక్ష్యం. పాక్ ప్రధాని తన ట్వీట్లో ఇరాన్ సోదరులు జలసంధిని తెరవాలి అని కోరడం ట్రంప్ రాసిన స్క్రిప్ట్లో భాగమే అని అందుకే విమర్శలు వస్తున్నాయి. ఇక మూడో అంశం, ఇరాన్ పంపిన 10 పాయింట్ల ప్రతిపాదన. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇరాన్ ఒక 10 పాయింట్ల శాంతి ప్రతిపాదనను పాక్ ద్వారా అమెరికాకు పంపింది. అందులో కొన్ని అంశాలకు ట్రంప్ అంగీకరించాడు. ఇది చర్చలకు మంచి ప్రాతిపదిక అని ట్రంప్ స్వయంగా పేర్కొన్నాడు. ఈ యుద్ధంలో అమెరికా ఓడింది అనడానికి ఈ అంగీకారమే ఉదాహరణ. ఈ చర్చలు జరపడానికి 2 వారాల సీజ్ ఫైర్ డ్రామా. ఓవరాల్ గా ట్రంప్ తన హెచ్చరికల ద్వారా ఇరాన్ను భయపెట్టి పాక్ ద్వారా తలుపులు తెరిపించి యుద్ధం లేకుండానే తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నాడు. అంటే ఇక్కడ పాకిస్తాన్ కేవలం ఒక పోస్ట్ మ్యాన్ పాత్రను మాత్రమే పోషించింది. ట్రంప్ ఉద్దేశంలో నేను కొట్టడానికి చెయ్యెత్తాను, కానీ పాకిస్తాన్ అడ్డుపడి కాపాడింది. ప్రస్తుతానికి ఆగుతున్నాను. ఇదే ఆ సీజ్ ఫైర్ వెనుక ఉన్న అసలు సీక్రెట్.